హాయ్ యస్ నమస్తే. నేను మీ అప్పాజీ. అక్కినేని అఖిల్ నటించినటువంటి 'లెనిన్' సినిమా కరెక్ట్‌గా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. రీసెంట్‌గా మహేష్ బాబు ఈ ట్రైలర్ గురించి ట్వీట్ చేయడం, అంటే చాలా బాగుందని చెప్పి ట్వీట్ చేయడం ఇప్పుడు బాగా దానివల్ల ఇంకొంచెం ఈ బజ్ అన్నది పెరిగింది. యాక్చువల్‌గా మహేష్ బాబు అంతకుముందు 'మనం' సినిమాలో అఖిల్ ఎంట్రీ గురించి కూడా అప్పుడు చాలా గొప్పగా మాట్లాడాడు. అరే మైండ్ బ్లోయింగ్ ఉంది అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్పి. అలాగా ఇప్పుడు దీని గురించి కూడా మాట్లాడాడు. ఇంకా మరికొంతమంది కూడా దీని గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే నిజంగానే ట్రైలర్ అంత ఎగ్జైటింగ్గా, చాలా ప్రామిసింగ్గా ఉంది. అంటే ఈ సినిమా మీద నాగార్జున చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆయన చాలా అంటే ఇన్వెస్ట్ చేయడం దగ్గర నుంచి టైం, అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కాదు, టైం కూడా ఇన్వెస్ట్ చేశాడని ఈ సినిమా దగ్గరుండి ఆయన చూసుకున్నాడు. ఎందుకంటే అఖిల్ ఇప్పటివరకు చేసిన 4-5 సినిమాలు కూడా మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తప్ప మిగతావన్నీ కూడా డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో దీని మీద బాగా ఆయన, అంటే తను హీరోగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. నాగ చైతన్య కెరీర్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కానీ అఖిల్ కెరీర్ 11 ఏళ్ళు అయిపోతుంది తను హీరోగా రంగప్రవేశం చేసి. అటువంటిది ఇప్పటికి కూడా ప్రాపర్గా లేకపోవడం అనేది, ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం అనేది తనకు కొంచెం తను ఇబ్బంది పెట్టే విషయం కాబట్టి ఆయన దీని మీద బాగా ఫోకస్ పెట్టాడు. అయితే ఇప్పుడు ఈ 'లెనిన్' సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన చాలా ఛానల్స్కి వాటికి ఇంటర్వ్యూలు ఇస్తూ మాట్లాడుతూ మా ఇంటి బంగారం సినిమా గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. అంటే తన మాజీ వదిన గారిని మెచ్చుకోవడం అనేది ఇప్పుడు చాలా డిస్కషన్ పాయింట్గా మారింది. అంటే తను చాలా క్యాజువల్గా చెప్పిన ఇది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. దాదాపు 100 కోట్లు, ఇప్పటికే 86, 87 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్బులో ప్రవేశించేందుకు ఉరుకులు పెడుతుంది. అంటే అంతకుముందు అనుష్క ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో అనుష్క అప్పట్లో 86, 87 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు 'అరుంధతి' సినిమాతో సాధించింది. ఇప్పుడు ఆ రికార్డుని ఇప్పుడు బ్రేక్ చేయడం, అంటే అప్పట్లో 86 కోట్లు, ఇప్పుడు 86 కోట్లు అంటే పెద్ద ఇది కాదు కానప్పటికీ ఏదైనా ఇదే కదా, రికార్డే కదా. కాబట్టి అంటే అప్పట్లో ఒక 10-15 ఏళ్ల క్రితం 86 కోట్లు, ఇప్పుడు 86 కోట్లు అంటే ఇది ఈక్వల్ కాకపోయినప్పటికీ కూడా ఈ రికార్డే. కాబట్టి ఇలాగ రికార్డ్ బ్రేకింగ్ సినిమా గురించి తను మాట్లాడడం అనేది ఇప్పుడు ఇదయింది. అంటే దాని గురించి మాట్లాడడం ద్వారా అఖిల్ అందరు మార్కులు సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. అంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు, లేదంటే ఎందుకు లేదు అని దాన్ని డిలీట్ చేయించవచ్చు. అలా చేయకుండా తను ఈ సినిమాని ప్రశంసించడం అనేది ఇప్పుడు 'లెనిన్' సినిమాకి అదొక ప్లస్ పాయింట్ అయిందని మనం చెప్పవచ్చు. అంటే ఈ సినిమా మీద ఇప్పుడు ఫ్యాన్స్లో రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'లెనిన్' సినిమా కూడా మంచి విజయం సాధించాలని సమంత ఫ్యాన్స్ కూడా గట్టిగా కోరుకుంటున్నారు.